టు శ్రీవర క్రాఫ్ట్స్. నమస్తే అండి. ఈరోజు మీకు స్ప్రైట్ బాటిల్స్తో పూలకుండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే, కుండీ కోసం అని చెప్పి నేను ఈ రంగు డబ్బా ఒకటి తీసుకున్నాను. దీనికి పైప్ ఒకటండి, కత్తెర, దీనికి కావలసిన మన దగ్గర ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్, ఈ సోడా బాటిల్స్ కానీ, స్ప్రైట్ బాటిల్స్ కానీ, వైట్ బాటిల్స్ తీసుకున్నానండి ఒక గ్రూప్లో. దీనికి మాజా బాటిల్ అడుగున గట్టిగా ఉండటం కోసం అని చెప్పి మాజా బాటిల్ వేస్తున్నాను చూడండి. ఇవి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా దీనికి ఈ ముందు పూలకుండీకి డెకరేషన్ చేస్తాను చూడండి. దీనికి ఈ రేడియం టేపు ఒకటి తీసుకొని దీనికి ఇలాగా దీనికి డెకరేషన్ చేస్తాను. కింద భాగంలో కూడా ఇలాగే దీన్ని నేను అంటిస్తున్నాను. దీనికి ఇంకా మనం కొంచెం దీని డెకరేషన్ కోసం అని చెప్పి ఇది అంటిస్తున్నాను. అంటే ఒక డైమండ్ ఆకారంలో కట్ చేసి మనం కొంచెం దూరంగా దీన్ని అంటించుకుంటే అది కొంచెం అందంగా కనపడుతూ ఉంటుంది. ఇదిగోండి, స్టిక్కర్లు అంటించిన తర్వాత వాజు ఇలాగా తయారైందనమాట. దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు దీనికి పైపుకి చుడతాను చూడండి. పైపుకి ఈ టేపు ఒకటి, ఆకుపచ్చ రంగులో టేపు ఒకటి చుడుతున్నాను. ఇది చూడండి. ఇదిగోండి, పైపుకి ఇలాగా టేపు చుట్టిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనిలో పెట్టుకేసుకొని ఫ్లవర్ వాజులో ఈ పైపు నిలబెడతాను చూడండి. దీనికోసం నిలబడటం కోసం అని కొంచెం దీంట్లో ఇసుక పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకున్నాను. చూసారా, ఇలా నిలబెట్టాను అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత దీనికి తగిలించేస్తాం అనమాట బాటిల్స్. ఇది ఒక పక్కన పెడుతున్నాను. ఇది మాజా బాటిల్ అండి. మాజా బాటిల్ తీసుకొని దీనికి ఫ్లవర్ కింద గట్టిగా ఉండటం కోసం అని చెప్పి దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. దీన్ని
ఇది తీసి పక్కన పెట్టేసేద్దాం. ఇవ్వండి, కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా వంపేసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టు మనకి ఇలా కట్ చేసుకుందాం. ఒక రెక్కల్లాగా వచ్చేటట్టుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నామండి. 6 రెక్కలు వచ్చినాయి. దీన్ని కట్ చేసుకున్నాం. దీన్ని ఫస్ట్ ఈ పైప్కి తగిలిస్తున్నాను చూడండి. పైపుకి తగిలించేసి ఇలా గట్టిగా నొక్కేసి దీన్ని అడుగు భాగంలో పెట్టేద్దాం. దీన్ని ఇప్పుడు మనం ఈ సోడా బాటిల్ ఉంది కదండి, ఈ బాటిల్ తీసుకొని దీన్ని మనం ఇంతవరకు దీన్ని కట్ చేసుకున్నాం. ఏ బాటిల్ అయినా స్ప్రై కోకోకోలా బాటిల్ కానివ్వండి, లేకపోతే ఇంకా థమ్సప్ బాటిల్ ఇవన్నీ ఉంటాయి కదండి, వైట్ బాటిల్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని మన ఇష్టం, మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని బాటిల్ని తీసుకోవచ్చు. తర్వాత వచ్చిన తర్వాత అయినా మనం మళ్ళీ పెంచుకుంటూ ఉండొచ్చు అండి. ఇలాగా దీన్ని మనం కట్ చేస్తాం. కట్ చేసి ఇది పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు దీని అతుకులు ఉన్నాయి కదండి, మనం ఇలాగా దీన్ని ఇలా వరుసలో జాగ్రత్తగా కొంచెం నిదానంగా కత్తిరించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం కొంచెం వంచేసేసుకొని కొద్దిగా ఉంచుకుంటే కొంచెం విచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కోణం వచ్చేటట్టుగా దీన్ని ఇట్లా కత్తిరించుకుందాం. ఇలా కత్తిరించుకుంటే కొంచెం
ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేశాను. ఇది వీటిని మీకు చూపిస్తాను. దీనికి కొంచెం పూలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఒక బాటిల్ తీసుకొని ఇట్లా పై భాగం ఉంటుంది కదండి, పై భాగం ఇలానే కట్ చేసి కిందకి కట్ చేసి దీన్ని ఇట్లా రౌండ్ షేప్గా పూల రెక్కల్లాగా వచ్చేటట్టుగా మనం కట్ చేసుకుంటామండి. దీనికి సపోర్ట్ కోసం కనపడడం కోసం పువ్వు దీన్ని ఆకుపచ్చ బాటిల్ ఉంటాయి కదండి, ఇది స్ప్రైట్ బాటిల్ అలాంటివి తీసుకొని కొంచెం ఇట్లా రెండు రెక్కల్లాగా కలిసి దీనిలో పెట్టుకుంటాను. వీటిని మనం అమర్చుకునే దాన్ని బట్టి కటింగ్ ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా మనం అమర్చుకునే దాన్ని బట్టి రకరకాల కుండీలు మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాటిల్స్ ఒకటే, కటింగ్ ఒకటే అయినప్పటికీ కూడా మనం అమర్చుకునే విధానంలో రకరకాల కుండీలు మనకి కనపడుతూ ఉంటాయండి. అది ముందుకు ముఖ్యంగా పెట్టుకోవాలి. అంటే ఒకే చోట అన్నీ ఉండవు కదండి, ఉన్నా కానీ దేనికి అది సపరేట్గా మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పూలు కట్ చేశానా, దీనికి లోపల పెట్టే రెక్కలు సపోర్టు బాటిల్ థమ్సప్లు ఇవి స్ప్రైట్ బాటిల్వి కట్ చేసుకున్నాను. ఇంత మాత్రమేనండి మనకి కావాల్సింది. ఇప్పుడు దీన్ని ఎట్లా అమరుస్తానో చూడండి మీరు. ఈ కుండీ ముందు పెట్టేసుకొని దీన్ని గుచ్చాం కదండి, ఇది మాజా బాటిల్ది గుచ్చాం కదండి. ఇప్పుడు మనం పెద్ద బాటిల్ చిన్న బాటిల్ తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నానండి. దాని క్రమం ఎలాగా పెట్టానో చూడండి. ఇలాగా మనం ముందు చిన్న బాటిల్ ఒకటి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని గుచ్చుకుంటూ ఇలా పెద్ద బాటిల్, ఇది 2 లీటర్ల బాటిల్ అండి, ఇది 2 లీటర్ల బాటిల్ కట్ చేసుకున్నాను. మనం అమర్చుకునే విధానంలోనే రకరకాల షేపులు మనకి కనపడుతూ ఉంటాయండి. ఒకే విధం అయినప్పటికీ కూడా ఇది చూడండి, దీనికి మనం ఇట్లా పువ్వు గుచ్చుకొనేసి దానికి సపోర్టుగా దీన్ని ఇలా గుచ్చేస్తాం అన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇవన్నీ ఇట్లానే మొత్తం బాటిల్ అంతా కట్ చేయటం ఒకటేనండి. ఈ పూలు తగిలించుకోవడంలో కొంచెం మనం ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా తగిలించేస్తాం. నిదానంగా మనం కట్ చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి బాటిల్స్ని బట్టి ఎన్ని బాటిల్స్ ఉంటే దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటూ ఉంటామండి. మన ఇష్టం, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, మనం తయారు చేసుకునేది కదా. దీనికి ఏం కొలతలు అది అంత పెద్ద ఆర్భాటాలు ఏముండవండి. మనకున్నటువంటి వస్తువుల్ని అందంగా తీర్చిదిద్దుకుంటాం నా లక్ష్యం అండి. అందుకోసమని నేను ఏదో విధంగా తయారు చేసుకొని దాన్ని చేస్తూ ఉంటాను చూడండి. అంటే ఈ గుచ్చుకునేటప్పుడు మనం సమానంగా దీన్ని కొంచెం ఒక లెవెల్లో అన్ని పూలు సమానంగా ఉన్నాయా లేదా అని మనం ఆలోచించుకొని గుచ్చితే సరిపోతుంది. ఇంకా మనకి ఇది బాటిల్ ఇలాగా కట్ చేసుకుంటూ ఇప్పుడు మనకి పైపు కొంచెం ఎక్కువగా ఉందనిపిస్తుంది కదండి. దాంట్లో ఒక బాటిల్ ఎక్కువ మన దగ్గర బాటిల్స్ లేనప్పుడు ఇలా ఒకటి చిన్న బాటిల్ కట్ చేసుకొని దానికి మధ్యలో పెట్టుకుంటామండి. ఇంకా మనకి వచ్చినప్పుడు ఇంకా దొంతర్లు ఎన్నైనా మనం పెట్టుకోవచ్చండి, దానికి ఏం అభ్యంతరం ఉండదు. మనం ఇలా పెట్టుకొని దీన్ని చివరిలో మనం దీన్ని ఇలా పెట్టుకొని ఇవన్నీ జారిపోకుండా ఒకటి ఈ బాటిల్ కట్ చేసింది ఉంది కదండి, అది మనం ఈ పైపులో దూర్చేస్తాం అన్నమాట. ఇక్కడ మెయిన్ పైపులు పెట్టుకొని అంటే కాస్ట్ తక్కువలో మనకున్నటువంటి వస్తువులతో మనం అందంగా తయారు చేసుకోవడం ఎలాగా అని ఆలోచించి చేసుకోవటమేనండి ఇది చూడండి ఇలా తయారైందనమాట. ఈ కుండీ చూడండి ఇలా తయారైందండి. నేను ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల నాడు ఈ బాటిల్స్తో స్ప్రైట్ బాటిల్స్ ఇవి ఉన్నాయి కదండి, ఆ బాటిల్స్ థమ్సప్ బాటిల్స్తో అచ్చం ఆకుపచ్చ బాటిల్స్తో తయారు చేశాను. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది సేమ్ అలాగేనండి, ఇలాంటి బాటిల్ ఇలానే తయారు చేశానండి. ఇది దాదాపు 10 సంవత్సరాలు పైన అయిందండి. ఇది కుండీ ఇప్పుడు మీకు చేసి చూపిద్దామని ఈ వైట్ బాటిల్స్ కట్ చేసి చూపించాను. ఇది చూడండి, ఈ కుండీలు కనుక మీకు
నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.